హలో అండి. వెల్కమ్ టు అనదర్ మినీ బ్లాగ్. ఇప్పుడు మనం యాగంటిలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. ఆ స్వామివారు కూడా ఇలా గుహలో ఉంటారనమాట. ఇలా మనం స్టెప్స్ ఎక్కి కొంచెం పైకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత లెఫ్ట్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత కూడా ఒక 20 నుంచి 30 వరకు స్టెప్స్ అయితే ఉంటాయి. మనం పైకి ఎక్కుతున్నప్పుడు ఇలా ఉమామహేశ్వర స్వామి అయితే ఇలా కనిపిస్తూ ఉంటారు మనకి. ఈ క్షేత్రంలో నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఏకశిల మీద పార్వతి శివుడు ఒకే దగ్గర ఉంటారనమాట. స్వామివారు లింగాకారంలో కాకుండా మనకి మూర్తి ఆకారంలో అయితే ఉంటారు. అలాగే వెంకటేశ్వర స్వామి మూర్తి కూడా ఉంది ఈ గుహలో. మనకి ఈ గుహ మనకి సెటారం పెడతారు కదా పూజారి గారు, అలా ఉంటదంట. షేప్ అదంతా కూడా లోపల చరిత్ర అదంతా కూడా చెప్పున్నారు. ఇది వచ్చేసి మనకి ఇక్కడ స్నానాలు చేయడానికి ఉందన్నమాట. మేము వెళ్ళేసరికి క్లోజ్ చేసి ఉన్నారు. వెళ్ళేటప్పుడు కాలు కడుక్కుని వెళ్ళాము, వచ్చేసరికి అయితే క్లోజ్ చేశారు. ఇంకా శివయ్యని వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని వెనక్కి అయితే వెళ్ళిపోయాము. ఇంకా ఇక్కడ బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసినటువంటి గృహ కూడా ఉంది. బట్ కాళ్ళు బాగా కాలిపోతున్నాయి అని చెప్పి నేనైతే ఇంకా అక్కడికి వెళ్ళలేకపోయాను. ఇంకా వెనక్కి అయితే రిటర్న్